హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కదండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్, అలాగే ముందు ఏం జరిగిందనేసి మనమైతే మాట్లాడుకుందాం. మనకైతే ఒకరోజు ఫుల్ సస్పెన్స్ తర్వాత అయితే కొత్త క్యారెక్టర్ అయితే రివీల్ అయింది. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు సీరియల్ రేపే ఎండ్ చేసేసినా కానీ బాగుంటుంది అనిపించింది. ఎందుకో ఏమనేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరినో కొత్తగా చూస్తారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూడండి. చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము సీరియల్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే అనామిక మనకు పోత ఏం చెప్పేసిపోయింది, నేను అట్లా షాపింగ్ పోయినట్టు షాపింగ్ చేసుకొని ఎలా వస్తాను, ఆ విధంగా జైలు నుంచి బయటకు వస్తాను అనేసి అంది. అంటే మనకి ఏం ఏంటి ఇచ్చారంటే అక్కడ డైరెక్టర్ గారు, నేను ఎక్కడికి పోలేదు, మళ్ళీ వస్తాను. ఇంతకుముందు కూడా 3 నెలలు జైలు శిక్ష చేశారు కదా, ఎక్కడ చెప్పండి, మన కళ్యాణ్ విషయంలో విడాకులు తీసుకునేటప్పుడు అవంతా ఫ్రాడ్లు చేసిందని 3 నెలలు జైలు శిక్ష చేశారు కదా. జైలు శిక్ష చేశారు లేదో ఒక నిమిషంలో బయటకు వచ్చింది చూడండి. అదేవిధంగా ఇక్కడ అనామిక కూడా బయటకు వస్తుంది. అది కొత్త క్యారెక్టర్ ఏమైనా హెల్ప్ చేసి బయటకు తీసుకొస్తారా ఏమనేసి మనమైతే వెయిట్ చేయాలి. కానీ అక్కడ మనకు కొత్త క్యారెక్టర్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇక్కడ రాజు కావ్య మధ్య గలాటలు పెట్టాలనేసి కొత్త క్యారెక్టర్ తీసుకొస్తారు. ఇలాంటి సింపుల్ సీరియల్ చూసి 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 బోర్ కొట్టేసింది అసలు నిజం చెప్పాలంటే. ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఇన్ని రోజులు దాదాపు 700 ఎపిసోడ్లో వస్తుంది. 700 ఎపిసోడ్లో లేని ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడో చిన్నప్పుడు ఒక కాలేజీలో ఫోటో చూపించేసి ఆ ఫోటోని వాళ్ళ భార్యను ఒప్పించాలనేసి సిల్లీగా తీస్తూ ఉంటారు. అసలు ఇంత మాత్రానికి సీరియల్ చేసేది ఎందుకు, ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా నాకు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను ఇంకా ఎవరి కూతురన్నా అయితే కొంచెం ఇంట్లో ఉంటుంది బాగుంటుంది, కొంచెం అందరితో కలివిడిగా ఉంటుంది, అందరికీ గలాటలు పెడతా ఉంటుంది, బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇక్కడ రుద్రాణి గారు మళ్ళీ కుమ్మక్క అవుతారు, వాళ్ళతో కొత్త వీళ్ళంతా కుమ్మక్క అవుతారు, కొత్త వీళ్ళంతా కుమ్మక్కి ఇంకేం ఉండదు. సీరియల్ రొటీన్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సీరియల్ని అయితే ఇలా కంటిన్యూ అయితే చేసేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీక్లో నుంచి ఏం జరుగుతాయి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.